హాయ్ అండి, ఈరోజు ఆరి వర్క్ చైన్ స్టిచ్ చెప్తున్నాను. ఫస్ట్ ఎప్పుడు కూడా ఇలాగా మిడిల్ని ఇలా పక్కకు పెట్టి, అంటే మనకు లెఫ్ట్ సైడ్ పెట్టి దించుకోవాలి. దించుకొని కిందది దానికి తగిలించుకోవాలి. కింద తగిలించేటప్పుడు ఎప్పుడు కూడా ఈ వేలికి చుట్టుకొని ఈ నాటు ఉంటుంది కదా, మనం నాటేస్తాం కదా దారం, దాన్ని ఈ హ్యాండ్ తోటి ఇలా ఈ రెండు వేలతో పట్టుకోవాలి. పట్టుకుని దారాన్ని ఈ వేలికి చుట్టుకోవాలి, ఈ మిగిలిన దారం మొత్తం. అప్పుడు మనం కిందకి ఇలా దింపాక ఇలా లెఫ్ట్ సైడ్కి పెడుతూ దింపుతాం కదా, అప్పుడు దీన్ని ఇలా పట్టుకుని ఇలా పైకి వస్తుంది, వచ్చి ఇలా మన వెంటకు తిరుగుతుంది. ఇలాగా పక్కకి లెఫ్ట్ సైడ్కి పెడుతూ ఇలా పక్కకి దింపుతాము, ఇలాగా పైకి రావుతాం. చూస్తారు కదా. ఇప్పుడు చూస్తే మన్నని చూస్తూ ఇప్పుడు స్టిచ్ చేసేటప్పుడు మటుకు ఫస్ట్ స్టిచ్ ఒకటే అలాగవుతుంది. నెక్స్ట్ అన్నీ కూడా మన వెంపుకు కుడుతున్నప్పుడు మన వెంపును చూస్తూనే నిడిల్ ఉంటుంది. నిడిల్ కోన్ ఉంటుంది కదా, ఆ కోన్ మన వెంపును చూస్తూ ఉంటుంది, మనల్ని చూస్తూ ఉంటుంది. అంటే ఇలాగా మనకి ఎదుర్కొండానే ఉంటుంది. అప్పుడు ఇలా పైకి లాగేటప్పుడు మటుకు ఇలా వెనక్కి తిరిగి పైకి వస్తుంది, మళ్ళీ మనల్ని చూస్తూ కిందకి దిగుతుంది. పైకి వచ్చేటప్పుడు మటుకు వెనక్కి తిరిగి వస్తుంది. చూసారా, వెనకని చూస్తుంది. ఇప్పుడు వెనక్కి బ్యాక్ సైడ్ చూస్తుంది. మళ్ళీ టర్న్ తిప్పాలి, మనల్ని చూస్తూ తిప్పాలి. కిందకు దింపినప్పుడు కూడా మనల్ని చూస్తూనే ఉంటుంది. పైకి లాగేటప్పుడు మటుకు దాన్ని ఇలా తిప్పుతూ పైకి తీసుకురావాలి, వెనక్కి తిప్పుతూ, మళ్ళీ వెనక్కి తిప్పుతూ పైకి తీసుకురావాలి. అంటే ఆపోజిట్ సైడ్కి వచ్చేస్తుంది, బయట పైకి వచ్చేటప్పుడు ఇలాగా ఆపోజిట్ సైడ్, మళ్ళీ ఆపోజిట్ సైడ్. ఇలాగా ఎంతవరకైనా ఇలాగ ముందు పెద్దగా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఈ జరీ థ్రెడ్ తోటి కానీ లేదా నార్మల్ థ్రెడ్ తోటి కానీ ముందు ప్రాక్టీస్ చేయండి. తర్వాత సిల్క్ థ్రెడ్లో వాడండి, ఎందుకంటే ఇవి స్టిఫ్గా ఉంటాయి, మీకు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది చూసారు కదా, ఇది నార్మల్ చైన్ స్టిచ్. ఇది ఇవాళ ఫస్ట్ క్లాస్ అండి, నార్మల్ చైన్ స్టిచ్.